హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాను పెట్టిన రౌడీలు ఎలాగైనా సరే పాపను ఎత్తుకోవాలని చెప్పి బుజ్జి ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పాపని చూసి ఈ పాపే కదా, త్వరగా తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ పాపని ఎత్తుకొని బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశాకి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న గేటుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి, నేను పడుకునే ముందు ఈ గేటు క్లోజ్ చేసి ఉంచాను కదా, ఈ గేటు ఇంట్లో ఉన్న వాళ్ళు తీశారా, లేకుంటే ఎవరైనా బయట నుండి లోపలికి వచ్చారా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న రౌడీలు మాత్రం పాపని త్వరగా లోపల నుండి బయటికి తీసుకొని వెళ్ళిపోవాలి, పద పద అని చెప్పేసి అనుకుంటూ పాపను ఎత్తుకొని బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కేశవ్ తలుపుల వైపు చూసి, ఏంటి తలుపులు కూడా ఓపెన్ ఉన్నాయి అంటే ఎవరైనా వచ్చారా ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. రమ్యకి నిద్ర పట్టకపోవడం, రమ్య కూడా ఒక్కసారిగా లేచి, ఏంటి నాకు ఎందుకో మనసులో అలజడి అనిపిస్తుంది, ఏం జరుగుతుందో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో అని చెప్పేసి అనుకుంటూ లేస్తుంది. ఇంతలో భానుమతి మాత్రం పాపను ఎప్పుడు బయటికి తీసుకువస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళేంటి చీకటి కన్నా ఇంకా లేట్ చేస్తున్నారు, ఎంత వేగంగా తీసుకొస్తే అంత మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.